అందరికీ జేబీములండి. వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా జేబీములు తెలియజేసుకుంటా ఉన్నాము. మరి ఉదయం నుంచి కూడా మంచి చర్చలు జరిపారు, మంచి మంచి విషయాలు కూడా తెలియజేశారు. అంటే కార్యకర్తల్లోకి ఎలా వెళ్ళాలి, కిందన మనం ఏ విధంగా పని చేయాలి, మన పార్టీని బలోపేతం చేసి ఏ విధంగా దీన్ని ముందుకు నడిపించాలి అనేటటువంటి అంశాల మీద బాగా చర్చలు బాగానే జరుగుతూ ఉన్నాయి. కాబట్టి చాలా ఆనందం అలాగే సంతోషం కూడా కలుగుతూ ఉంది. మరి ఇందాక మన పెద్దలు కూడా చాలా అంశాలు మాట్లాడుతూ చెప్పారు. మనకి ఏదైనా సరే పార్టీ అయినా ఇంటిని కట్టడానికైనా ముందు కావాల్సింది బలంగా ఉండాలి. ఏంటి అంటే నిర్మాణం. ఆ నిర్మాణాన్ని ఎక్కడైతే మనం బలంగా నిర్మించగలమో అది ఖచ్చితంగా కూలిపోకుండా చాలా గట్టిగా బలంగా ఉంటుంది. ఎన్ని వానలు వచ్చినా, ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఒకవేళ వరద నీరు వచ్చి చుట్టుముట్టినా వరద నీరు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇల్లు అంతే బలంగా ఉంటుంది. కాబట్టి మన పార్టీకి కూడా నిర్మాణం అనేది చాలా బలమైనది. కాబట్టి జిల్లాల్లో ఉన్నటువంటి నాయకత్వం కూడా కార్యకర్తల మీద దృష్టి పెట్టాలి. ఫస్ట్ ఈ అంశాన్ని ఎందుకు సీరియస్గా చెప్తున్నానంటే, ఎక్కడైతే బలమైనటువంటి కార్యకర్తల్ని మనం నిర్మాణం చేయగలిగామో ఆటోమేటిక్గా మన పార్టీ మనం తిరగక్కర్లా ముందుకే వెళ్ళిపోద్ది. మన ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ అనేది కార్యకర్తల్ని అంటే కొత్త నాయకత్వం తయారు చేయడం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందినటువంటి మా సాధారణ వ్యక్తులనే నాయకులుగా తయారు చేసి రాజ్యాధికారం వచ్చే విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్లే దిశలో ఈ లక్ష్యంతో ముందుకెళ్తా ఉంది. ఈరోజు మహిళలు 50% ఉన్నారు, కానీ 50% ఉన్నటువంటి మహిళలు కూడా ముందుకు రాలేనటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. అదేనండి చెప్తున్నాం. కాబట్టి మనం కూడా ప్రతి జిల్లాలో కూడా మహిళా కమిటీలు అనేవి కూడా చాలా సీరియస్గా ఆలోచించి వాళ్ళని కూడా పిలవాలి, రమ్మని చెప్పాలి. నేను గమనించింది ఏంటంటే మహిళా నాయకత్వం జిల్లాల్లో తగ్గిపోతూ ఉంది. మరి వాళ్ళని కూడా మీరు మోటివేట్ చేయాలి. పొద్దున మేడం గారు చెప్పారు, మన ఇంటి నుంచే ఇది ప్రారంభం కావాలంటే మన ఇంట్లో ఉన్న మహిళలకు ముందు చైతన్యం చేస్తున్నారా లేదా, మన ఆడవాళ్ళకి చెప్తున్నారా లేదా అనేది కూడా తెలియాలి. మీరు వచ్చి కూర్చుంటున్నారు, మీరు ఎందుకు వెళ్తున్నారంటే పార్టీ మీటింగ్కి వెళ్ళే అంటున్నారు. అసలు ఆ పార్టీ అంటే ఏంటి, ఆ పార్టీ గురించి కూడా మన ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళకి తెలియాలి. వాళ్ళని కూడా చైతన్యం చేస్తే ఈ రోజుల్లో ఆడవాళ్ళు ఇంట్లో దగ్గర చూస్తే సీరియళ్ళు, టీవీలు లేదంటే వేరే దానికి పరిమితం అయిపోతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకొని కూర్చుంటూ ఉంటారు. కూర్చున్నప్పుడు మన ఇంట్లో వాళ్ళకి మనం చెప్పినప్పుడు వాళ్ళే 10 మందికి చెప్తే వాళ్ళే ఒక న్యూస్ రిపోర్టర్లుగా మన పార్టీని ముందుకు తీసుకెళ్తారు. కాబట్టి మహిళలు కూడా చాలా శక్తివంతంగా తయారు చేయవలసినటువంటి అవసరం మనకే ఉంది. కాబట్టి నిర్మాణం అనేది చాలా బలంగా ఉండాలి. అలాగే ఇందాక మన పల్నాడు జిల్లా కార్యదర్శి గారు చెప్పారు, అదే మన మిత్రులు చెప్పారు, మరి ఒక మ్యాగజైన్ కూడా దీని మీద వేస్తామని చెప్పేసి ఇది చాలా సంతోషం. అలాగే ఇంకొకళ్ళు కర్నూలు జిల్లా నుంచి ఆ సోదరులు మాట్లాడుతూ కార్మికుల దగ్గర కూడా మనం వెళ్ళాలి అని చెప్పేసి చెప్పారు. ముఖ్యంగా ఏంటంటే కార్మికుల దగ్గర కూడా మనం వెళ్ళాలి. ఇందాక ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, మధ్యాహ్న భోజన పథకాలు, ఇంకా చాలా మంది కార్మికులు ఉన్నారు. ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ ఆ విధంగా ముందుకు వెళ్ళడానికి కారణం ఏంటంటే కార్మికులే. బడుగు బలహీన వర్గాల్లో ఉన్నటువంటి మనమే వాళ్ళకి సైన్యంగా తయారయ్యారు ఈ రోజున. ఎందుకోసము అంటే ఆ ఎర్ర జెండా అనేసరికి అది కార్మికుల జెండా అనుకుంటున్నారు. కానీ ఈరోజు ఆ ఎర్ర జెండాకి కార్మికుల జెండాకి సంబంధం లేదు. అదొక ఏంటంటారు, అది అయిపోయింది, కార్మికుల్ని హింసించే జెండాగా అయిపోయింది. కాబట్టి ఈ విధానాన్ని కూడా మనం మార్చే విధంగా మరో ప్రత్యామ్నాయంగా మనం ఎదగాలి. మనలోనే మన బీఎస్పీ ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీలోనూ ట్రేడ్ యూనియన్లు రావాలి, అలాగే ఉద్యోగ సంఘాలు రావాలి, అలాగే మహిళా కార్మికులు తయారవ్వాలి. చాలా శక్తివంతంగా దీన్ని తయారు చేయవలసిన బాధ్యత కూడా మన మీదే ఉంది. దీనికి రథసారథులు పునాది వేసినటువంటి వాళ్ళు మనమే. కాబట్టి దీన్ని ముందుకి బలంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అలాగే ఇందాక మన వైజాగ్ అధ్యక్షుల వారు అడిగారు ఏంటంటే, కొంతమంది సాధించినటువంటి విజయాలు, వాళ్ళ అనుభవాలు మాకు తెలియట్లేదు, నాకు చెప్పాలి, ఇక్కడ చెప్పండి అని చెప్పేసి అడిగారు. అయితే నేను ఒక అనుభవం ఒక విజయం చెప్తున్నాను. మీ అందరికీ తెలుసు, తెలియకపోవడం ఏమీ లేదు. సిపిఎం పార్టీకి బలమైనటువంటి సంఘం ఏంటి అంటే అంగన్వాడీ రంగం సంబంధించినటువంటి సంఘం. ఈరోజు సిపిఎం పార్టీలో అన్ని నిధులు అంత బలంగా ముందుకెళ్తుంది అంటే అంగన్వాడీ సంఘమే. ఇది మీ అందరికీ తెలియాలి. నేను ఎందుకోసం చెప్తున్నాను అంటే, ఈరోజు రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, వాళ్ళు అంత ఆస్తులు సంపాదించడానికి కారణం కూడా అంగన్వాడీలే.
అయితే అలాంటి అంగన్వాడీ సంఘానికి ఈ రాష్ట్రంలో ఒక దళిత మహిళ అధ్యక్షురాలుగా, ఆమెనే ఆల్ ఇండియా ఉపాధ్యక్షురాలుగా ఈ సిపిఎం పార్టీ పెట్టింది. ఆమెకి తెలుగు మాట్లాడమే రాదు, బూతులు తప్ప. ఆమె ఏ రాష్ట్రానికి వెళ్ళి మాట్లాడే పరిస్థితి కనిపించదు. అయితే ఆమె ఈ రాష్ట్రంలో అధ్యక్షురాలుగా ఉంటూ ప్రతి జిల్లాలో ఉన్నటువంటి కొంతమంది కార్యకర్తల్ని నియంతల్లా తయారు చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ఐసిడిఎస్ అంటే మీకు అందరికీ తెలుసు కదా, అంగన్వాడీ సెంటర్లు, అలాంటి వ్యవస్థల్లోకి మహిళల్ని గోండాలుగా తయారు చేసి వదిలిపెట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రాజెక్టులకు వెళ్ళిపోయి ప్రాజెక్టులో ఉన్నటువంటి నాయకులే ఆ ప్రాజెక్టులో ఉన్నటువంటి అంగన్వాడీల మీదే కక్ష సాధింపులు చేసి మా యొక్క యూనియన్ తప్ప ఏ యూనియన్ కూడా ఉండడానికి వీల్లేదు, మేము డబ్బులు వసూలు చేస్తాం, మీరు కట్టాల్సిందే, మీరు మాకు బానిసలే, ఈ రాష్ట్రంలో సిఐటియు అనుబంధమైనటువంటి అంగన్వాడీ యూనియన్ తప్ప ఇంకేమీ ఉండకూడదని చెప్పేసి, అంటే అందులో అంగన్వాడీలకే గొడవలు పెట్టి అందులో ఉన్న వాళ్ళు ఎవరు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే, మన మహిళలే. వాళ్ళు చేసే పని ఏంటి, పేద పిల్లలకి, గర్భిణీలకి, బాలింతలకి పుట్టి పెట్టాలి. కానీ ఇప్పుడున్నటువంటి వ్యవస్థ ఎలా తయారు చేశారు అంటే కేవలం ఐసిడిఎస్ అంటే యూనియన్ కి కార్యకర్తలుగా తయారు చేశారు. ఐసిడిఎస్ లో వస్తున్నటువంటి ఈ జీతాలు అంగన్వాడీలకి ఏదైతే ఉందో అది యూనియన్ ఫండ్ కింద నెల నెల ఇవ్వాల్సిందే. ఈ విధంగా దాన్ని తయారు చేశారు. ఎవరైనా ప్రశ్నిస్తే, ఇది కూడా చెప్తున్నాను, ఎవరైనా ప్రశ్నిస్తే అందులో ఉన్నటువంటి వాళ్ళని వెలివేత అంటే బహిష్కరణ పేరుతోటి ఒక సెక్టార్ లో 26 మంది అంగన్వాడీలు ఉంటే ఈమె డబ్బులు కట్టలేదు కదా, ఈమెను వెలివేస్తాం, ఈమె మనకు సభ్యత్వం కట్టట్లేదు కదా, ఈమె వెలివేస్తాం, ఈమెతో ఎవరు మాట్లాడకూడదు, ఈమెకి ఏ విషయాలు చెప్పకూడదు, ఈమెను పక్కన ఉంచాలి. ఇది అసలు మన రాజ్యాంగంలో ఎక్కడైనా ఉందా అంటే లేదు. కానీ ఈ సిపిఎం పార్టీ అనుబంధమైనటువంటి అంగన్వాడీ యూనియన్ లో ఒక రిజిస్ట్రేషన్ చేయించారు అన్నమాట ప్రత్యేకంగా. ఇది అంటే ఎంత దరిద్రమైనటువంటి ఆలోచనతోటి వాళ్ళు అంగన్వాడీని ఈ రోజు పాలిస్తూ ఉన్నారో మనం ఆలోచించాలి. అయితే ఇలాంటి ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితుల్లో నేను కూడా సిపిఎం పార్టీలో పనిచేశాను, రాష్ట్ర కార్యదర్శిగా అంగన్వాడీకి, రాష్ట్రానికే నేను ఒక నిజాయితీ కలిగినటువంటి కార్యకర్తగా పేరుంది నాకు. వీళ్ళు ఎంత బురద పోసి నన్ను బయటికి గెంటించినా కూడా అంగన్వాడీల్లో మాత్రం నాకు ఒక మంచి పేరు. మనం కూడా అదే యూనియన్ కి అనుబంధంగా దానికి పక్కనే ఫోరం ఫర్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, ఏంటండి మీకు తెలియాలి, ఫోరం ఫర్ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ అండ్ మినీ వర్కర్స్ అని చెప్పేసి యూనియన్ పెట్టాము. అది 2024 జనవరిలో రిజిస్ట్రేషన్ అయ్యింది. ఇప్పుడు వచ్చేసి మన రాష్ట్రం మొత్తం మీద చూసుకుంటే దానిలో సభ్యత్వం 10,300 మంది సభ్యులుగా జాయిన్ అయ్యారు. అయితే మనల్ని కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా ఆహ్వానిస్తుంది, చర్చలుగా ఆహ్వానిస్తుంది, పిలుస్తుంది. ఇది ఇలా జరిగే క్రమంలో వాళ్ళకు ఒక భయం పట్టుకుంది. ఏంటి అంటే వీళ్ళ తగ్గేది లేదు. మా అధ్యక్షురాలు జ్యోతిరాణి, మన సార్ కూడా పరిచయం చేసాం, తీసుకొచ్చాం. నేనెంత స్ట్రాంగ్ గా ఉంటానో ఆమె కూడా అంత స్ట్రాంగ్ గానే ఉంటుంది. మేమిద్దరం పెట్టినటువంటి యూనియన్ అన్నమాట ఇది. దీంట్లో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 10,000 మంది అంగన్వాడీలు వచ్చి చేరుతా ఉన్నారు. ఇంకా అసంతృప్తిగా ఉన్నటువంటి అంగన్వాడీలు కూడా వాళ్ళకి సభ్యత్వాలు కట్టకుండా పక్కన ఉన్నారు. వాళ్ళు కూడా త్వరలో మన యూనియన్ కి వస్తారు. అయితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు మా చేత ఇన్ని డబ్బులు కట్టించుకుంటున్నారు, మాకు లెక్కలు కావాలి, ప్రతి నెల కడుతున్నాం, మేము ఎందుకు కట్టాలి, మాకు జీతాలు పెరిగినాయా, పెరగలేదు కదా, మాకు ఏమైనా బిల్స్ వస్తున్నాయా, రావట్లేదు కదా, మాకేం న్యాయం చేస్తున్నారు మీరు, మేము ఎందుకు కట్టాలి అని చెప్పి ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళని పక్కన పెట్టడం, బహిష్కరించడం, ఈ అంగన్వాడీలతోటి కొట్టించడం, కొట్టివేతలు కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే మొన్న కాకినాడ జిల్లాలో ఒక ఇష్యూ జరిగింది. అక్కడ పీడీ గారు ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఆ జిల్లాలో 9 ప్రాజెక్టులు ఉన్నాయి. 8 ప్రాజెక్టుల నుంచి సిఐటియు అనుబంధమైనటువంటి యూనియన్ వాళ్ళు వెళ్ళారు. ఆ జిల్లాలో తాళరే ప్రాజెక్టులో గత 5 సంవత్సరాలుగా ఎవరో కూడా సిఐటియు అనుబంధం అంగన్వాడీ యూనియన్ లో లేరు. అందులో 2 అంగన్వాడీ కార్యకర్తలు మన యూనియన్ లో సభ్యత్వం కడతా ఉన్నారు. వాళ్ళిద్దరూ వెళ్ళారు పీడీ ఆఫీస్ కి. అంటే అంగన్వాడీ సమస్యల మీద ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి ఇద్దరిని రమ్మని చెప్పారు. చెప్పినప్పుడు వెళ్ళినప్పుడు ఈ 8 ప్రాజెక్టుల్లో నుంచి వచ్చినటువంటి అంగన్వాడీలు ఈ ఇద్దరిని చూసి వెళ్ళిపోయారు. వాళ్ళుంటే మేము చర్చల్లో కూర్చోము, వెళ్ళిపోతామని చెప్పేసి. అప్పుడు పీడీ గారు బతిమలాడి, అమ్మ మీ ప్రాజెక్టులోనే నేను మీటింగ్ పెడతాను, మీరు గొడవలు చేయొద్దు, ఇక్కడ వెళ్ళిపోమంటే వీళ్ళిద్దరూ వచ్చేసారు. వచ్చేసిన తర్వాత వాళ్ళు 8 కూర్చున్నారు, అయిపోయింది. మళ్ళీ సపరేట్ గా మరి వీళ్ళకి పెట్టాలిగా. మొన్న 9వ తారీఖున ఆవిడ మీటింగ్ వేశారు, సమావేశం వేస్తే వాళ్ళ మీటింగ్ కి కూడా ఈ సిఐటి వాళ్ళు వెళ్ళారు, మేము వస్తామని చెప్పేసి. వెళ్ళి అక్కడ గందరగోళం సృష్టించి మన అంగన్వాడీలను వెళ్ళి వాళ్ళు కొట్టారు.
అంటే మా యూనియన్లో మీరు ఎందుకు ఉండరు, అందరూ ఉన్నారు జిల్లాలో, మా యూనియన్లో మీరు ఉండాల్సిందని చెప్పేసి అక్కడ కొట్టేసరికి వీళ్ళు కూడా ఊరుకోలేదు. నిన్న కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాజెక్టులో ఉన్నటువంటి అంగన్వాడీలే కదిలి 50 మంది అంగన్వాడీల పైనే వచ్చి కలెక్టర్ గారికి రిటర్న్ గా ఇచ్చి అక్కడ ధర్నా చేశారు. మాకు ఈ యూనియన్ వద్దు బాబు అని చెప్పేసి. ఆ జిల్లాలో బలమైనటువంటి నాయకురాలు ఎవరున్నారంటే ఆల్ ఇండియా ఉపాధ్యక్షురాలు ఉంది అక్కడ. నిన్న జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే జీడిపిఓలు వచ్చి మాట్లాడారు, సూపర్వైజర్లు వచ్చి మాట్లాడారు, ఈవెన్ జిల్లా పీడీ కూడా నా దగ్గరకు వచ్చి మాట్లాడింది. అంగన్వాడీలు అందరూ నా పక్కకు వచ్చి కూర్చునేసరికి ఆమె దగ్గర ఎవరున్నారు అంటే ఒకే ఒక అంగన్వాడీ కార్యకర్త, అంటే ఈ ప్రాజెక్ట్కి వెళ్ళి కొట్టిన కార్యకర్త ఒక ఆమె ఉంది, ఒక ముగ్గురు వచ్చారు. ఆమె ఉడికిపోయి తట్టుకోలేక అందరినీ రమ్మని చెప్పేసి ధర్నాకు పిలిపించింది. అంటే ఆమె ప్రాజెక్ట్కి వెళ్ళి కొట్టించింది, ఆమెనే అధికారులని తిట్టించింది, మళ్ళీ ఆమెనే పిలిచి మన మీద ధర్నా చేసే సమయంలో వీళ్ళు అడ్డుకున్నారు. కాబట్టి ఆమె మొఖాన్ని నెత్తురు చుక్క లేకుండా అంత బలమైన సంఘాన్ని కూడా మనం తిప్పికొట్టినటువంటి విజయం నిన్న. కాబట్టి ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామాల్లో కూడా కార్మికులు ఉన్నారు. వాళ్ళని కూడా మనం మోటివేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మీరందరూ కూడా చైతన్యవంతమయ్యి ముందుకు రావాలని చెప్పేసి కోరుతూ ఉన్నాము. అలాగే మరి ఈ జిల్లాలో మన పార్టీ రాష్ట్ర కార్యాలయం ఉన్న సందర్భంగా ప్రతిరోజు కూడా ఈ కార్యాలయం ఎప్పుడూ ఖాళీగా ఉండదు. మా అధ్యక్షుల వారు వస్తారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులు కావచ్చు, కార్యదర్శి గారు కావచ్చు, నిరంతరం ఆఫీస్ తీస్తానే ఉంటాము. ఎవరో ఒకరు వచ్చి కూర్చొని మాట్లాడుతూనే ఉంటారు. ఏవో సమావేశాలు అయితే మాత్రం జరుగుతూనే ఉన్నాయి. అలాగే ప్రతి జిల్లాలో కూడా ఈ విధంగానే కార్యాలయాలు ఓపెనింగ్ చేశాము అంటే కార్యక్రమాలు జరగాల్సిందే. దానికి అధ్యక్ష కార్యదర్శులు బాధ్యత తీసుకోవాలి. అలాగే నిర్మాణం మీద కూడా దృష్టి పెట్టాలి. ఇంకో విషయం చెప్పారు, సోషల్ మీడియా. నేను చాలాసార్లు గ్రూపులో పెట్టినప్పుడు లైక్లు షేర్లు కొట్టండి అని చెప్పేసి చెప్తా ఉన్నా. మనము చూసి వదిలేయకూడదు ఎప్పుడు కూడా. దాన్ని ఎప్పుడైతే లైక్ కొట్టి, షేర్ కొట్టి, కామెంట్ పెట్టామో ఆ పోస్ట్ పైకి వెళ్తూ ఉంటుంది. ఇది అందరికీ తెలియాల్సిన అవసరం. అది ఆ పోస్ట్ ఇంకొకరికి చేరుతూ ఉంటుంది షేరింగ్ చేసినప్పుడు. మనం చూసి వదిలేస్తున్నాం. కాబట్టి దాని మీద కూడా మీరు దృష్టి పెట్టాలి. అలాగే మీ జిల్లాల్లో కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్న చిన్న కార్యక్రమాలు చేసినప్పుడు చిన్న చిన్న వీడియోలు పంపిస్తే మన సోషల్ మీడియా ద్వారాగా మనం కూడా అన్ని చోట్ల వైరల్ చేయొచ్చు. అలాగే మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.